పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సరికొత్త చరిత్ర దిశగా నరేంద్ర మోదీ. నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని. అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు. జూన్ 10వ తేదీన ఎన్డీఏ ముఖ్యమంత్రుల ప్రత్యేక తీర్మానం. భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. దేశ చరిత్రలో కనీ విని ఎరగని సరికొత్త రికార్డును ఆయన సృష్టించనున్నారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును మోదీ అధిగమించనున్నారు. దేశంలో అత్యధిక కాలం ఏకతాటిగా కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవబోతున్నారు. జూన్ 9వ తేదీ నాటికి మోదీ ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంటారు. ఈ పరిణామం భారతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకదాటిగా సుదీర్ఘకాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎన్నికైన ప్రధానిగా మొత్తం 4397 రోజుల పాటు పదవిలో కొనసాగారు. దాదాపు 12 సంవత్సరాల 12 రోజుల పాటు ఆయన దేశాన్ని పాలించారు. 1952లో దేశంలో మొదటిసారి జరిగే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత మే 11వ తేదీన నెహ్రూ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి నుంచి 1964 మే 27వ తేదీ ఆయన మరణించే వరకు ప్రధానిగా కొనసాగారు. ఈ సుదీర్ఘ రికార్డును ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అధిగమించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 9వ తేదీ నాటికి నెహ్రూ రికార్డును దాటి ముందుకు వెళ్తారు. ఆ రోజు మోదీ ఏకదాటిగా 4398 రోజుల పాటు ప్రధానిగా పనిచేసినట్లు అవుతుంది. అంటే 12 సంవత్సరాల 15 రోజులు పూర్తి చేసుకున్నారు. మోదీ మొదటిసారి 2014 మే 26వ తేదీన దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుండి నేటి వరకు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. ఈ చారిత్రాత్మక ఘనత సాధించుకున్న ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 10వ తేదీన ఎన్డీఏ ముఖ్యమంత్రుల ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీని అభినందిస్తూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాల నేతలు ఈ తీర్మానానికి మద్దతు తెలుపనున్నారు. గత 12 ఏళ్ల కాలంలో ప్రధానిగా మోదీ సాధించిన విజయాలను ఈ తీర్మానంలో ప్రత్యేకంగా వివరించనున్నారు. జవహర్లాల్ నెహ్రూ మొత్తం పదవీ కాలాన్ని పరిశీలిస్తే కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. నెహ్రూ మొత్తం 6130 రోజుల పాటు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇందులో మధ్యంతర ప్రభుత్వానికి ప్రధానిగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి మొదటి ఎన్నికల వరకు ఆయన మధ్యంతర ప్రధానిగా ఉన్నారు. ఆ కాలం మొత్తం 1733 రోజులుగా ఉంది. మొదటి ఎన్నికల తర్వాత అధికారికంగా ఎన్నికైన ప్రధాని నెహ్రూ చేసిన పాలన 4397 రోజులు మాత్రమే. ఈ ఎన్నికైన ప్రధాని రికార్డును మాత్రమే ఇప్పుడు మోదీ అధిగమిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరిట ఇప్పటికే అనేక అరుదైన రికార్డులు నమోదయ్యాయి. దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన తొలి కాంగ్రెసేతర నేతగా ఆయన చరిత్ర సృష్టించారు. గతంలో కాంగ్రెసేతర ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి 2272 రోజుల పాటు పనిచేశారు. మోదీ ఆ రికార్డును ఎప్పుడో అధిగమించారు. అలాగే దేశంలో వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా కూడా మోదీ నిలిచారు. గతంలో నెహ్రూ మాత్రమే వరుసగా 3 సార్లు ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యారు. ఆ తర్వాత ఆ ఘనత సాధించింది మోదీ మాత్రమే. నరేంద్ర మోదీకి ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆయన గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2001 అక్టోబర్ నుంచి 2014 మే వరకు ఆయన గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 మే 26 నుంచి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కలిసి మోదీ మొత్తం 9000 రోజులకు పైగా ప్రజాప్రభుత్వాలను అధినేతగా పూర్తి చేశారు. భారత రాజకీయ చరిత్రలో ఇంత ఎక్కువ కాలం ఒక ప్రభుత్వానికి అధినేతగా ఉన్న రికార్డు మోదీకి మాత్రమే సొంతం. నెహ్రూ కాలానికి, ప్రస్తుత మోదీ కాలానికి దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. నెహ్రూ కాలంలో దేశ జనాభా కేవలం 34 కోట్లుగా ఉండేది. కానీ 2014లో మోదీ ప్రధాని అయ్యే నాటికి దేశ జనాభా 131 కోట్లకు చేరింది. ఇప్పుడు అది 146 కోట్లు దాటిపోయింది. అలాగే తొలి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17 కోట్లుంటే ఇప్పుడు 100 కోట్ల మార్కుకు చేరువైంది. నెహ్రూ కాలంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యత ఉండేది. కానీ మోదీ ప్రస్తుత కాలంలో బలమైన ప్రాంతీయ పార్టీలు, కఠినమైన కూటమి రాజకీయ మధ్య దేశాన్ని నడిపిస్తున్నాయి. ఎన్నో సవాళ్లను దాటుకుంటూ మోదీ సాధించిన ఈ సరికొత్త రికార్డు భారత రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.